ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొంటున్న అనుకూల ప్రతికూల పరిస్థితులు, జీవితంలో చేసుకుంటున్న పరిణామాలు, ఇవన్నీ కూడా ఆ వ్యక్తి యొక్క జ్యోతిష శాస్త్రం మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఆ వ్యక్తి జ్యోతిష శాస్త్రంలో ఉన్న రాశులు కానీ, నక్షత్రాలు, గ్రహ సంచారాలను, వాటి స్థితి గమనాలను, ఆ నక్షత్రంలో జరిగే మార్పులు, గ్రహాల పరిణామాలు, వాటి వల్ల వచ్చే అనుకూలమైన ప్రతికూలమైన గమనాల వల్ల దైనందిన జీవితంలో అతడు ఎదుర్కొనే మార్పులు ఆధారపడి ఉంటాయి. అయితే వీటిని ప్రభావితం చేసేవి ఆ వ్యక్తి యొక్క రాశులు. ఆ రాశులను ప్రభావితం చేసేవి ఆయా రాశుల్లో ఉండే గ్రహ సంచారాలు, దురాచారాలు, స్థితిగతుల వల్లే జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మరి అలాంటి గ్రహ సంచారంలో ఏర్పడ్డ అనుకూల పరిస్థితుల్లో కొంతమంది అదృష్టవంతులవుతున్నారు. ఇక వీరికి శుక్ర మహర్దశ పట్టిందల్లా బంగారం, నక్కతోక తొక్కుతారని అంటారు. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వారికి ఇంకొక మహర్దశ యోగం రాబోతుంది. నిజంగా ఇలాంటివి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎప్పుడూ ఒక చోట వస్తూ ఉంటాయి. అలాంటి యోగమే గజకేసరి యోగం. ఈ గజకేసరి యోగంలో జీవితంలో ఆ వ్యక్తి మునిపెన్నడూ ఎరగని అత్యున్నత శిఖరాలను రాజసంతో ఉట్టిపడుతూ అనుకున్నట్లుగా సాధిస్తూ ముందుకెళ్తూ ఉంటారు. మరి ఈ గజకేసరి యోగం అంటే ఏంటి? దీనివల్ల వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అవి అతని జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుందో చూద్దాం. అసలు ఈ గజకేసరి యోగం అంటే, గజం అంటే ఏనుగు. అడవిలో తిరిగే ఏనుగు తెలివితేటలకి, ధైర్యానికి, ఆరోగ్యానికి ప్రతీక. ఏనుగును చూస్తే మనందరికీ కూడా కొండంత ధైర్యం వస్తుంది. అలాంటి ఏనుగుని గజం అంటాము. ఏనుగులో ఉన్న ప్రత్యేకమైన కోణం ఇది. కేసరి అంటే సింహం. రాజసానికి, సింహాసనానికి, తెగింపుకి, ఏదైనా సాధించాలన్న పట్టుదలకు ఈ సింహం ప్రతీక. అడవికి రారాజుగా ఓ రాజ్యాన్ని ఏర్పరచుకొని రాజ్యమేలుతుంది సింహం. అలాంటిది సింహంలో ఉన్న గుణాలే దీనికి ప్రతీక. అంటే ఒక ఏనుగులో ఉన్న పాజిటివిటీకి, ఒక సింహంలో ఉన్న పాజిటివిటీ, ఇలాంటి గుణాలన్నీ కలిసి ఒక వ్యక్తి జీవితంలో వస్తే దానిని మనం గజకేసరి యోగం అంటారు. ఈ గజకేసరి యోగం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడో ఒకసారి తప్పకుండా జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది, ఏ సమయంలో జరుగుతుంది, ఆ వ్యక్తి రాశుల సంచారంపై ఆధారపడి ఉంటుంది. మరి అలా ఇప్పుడు నేను చెప్పబోతున్న రాశుల వారికి గజకేసరి యోగం పట్టనుంది. 1 కాదు, 2 కాదు, 10 ఏళ్ల పాటు ఈ రాశుల వారికి తిరుగు ఉండదు. మరి అలాంటి గజకేసరి యోగంతో రాజ్యాన్ని ఏలబోతున్న ఆ రాశుల వారు ఎవరు అనేది ఇప్పుడు మనం చూద్దాం. మరి ఈ గజకేసరి యోగం ఎలా ఏర్పడుతుంది, దేనివల్ల ఏర్పడుతుంది అంటే, గజకేసరి యోగం గురు చంద్రుల కలయిక వల్ల ఏర్పడడం జరుగుతుంది. అంటే గురు చంద్రుడు కేంద్ర స్థానంలో ఉంటారు. చంద్రుడి నుంచి గురు కేంద్ర స్థానం వైపు, గురువు నుంచి చంద్రుడు కేంద్ర స్థానం వైపు చూస్తూ ఉండడాన్ని గజకేసరి యోగం అంటారు. అంటే గురుడు ఉచ్చస్థితిలో ఉన్న చంద్రుడిని చూస్తూ, చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్న గురుడిని చూస్తూ ఉంటారు. ఇక ఇది జన్మ లగ్న స్థానంలో ఉన్నప్పుడు చంద్రుడి నుంచి గురుడికి, గురుడు నుంచి చంద్రుడికి, ఈ 4 స్థానాల్లో మారుతూ ఉంటే గజకేసరి యోగం ఉన్నట్లే. అంటే ఈ చంద్రుడు 1వ స్థానంలో, గురు 4వ స్థానంలో ఉన్నప్పుడు, గురుడు 10వ స్థానంలో, చంద్రుడు 7వ స్థానంలో, ఇలా 1, 7, 4, 10 స్థానాల్లో గురు చంద్రుల స్థానాలు మార్పులతో ఈ గజకేసరి యోగం ఉంటుంది. మరి ఈ గజకేసరి యోగం కలిగిన జాతకులు ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి అని అంటే, ఈ గజకేసరి యోగం కలిగిన వాళ్ళు చాలా మంచివారుగా, రాజసంతో ఉట్టిపడుతూ ఉంటారు. ఎంతో అత్యుత్తమమైన స్థానం ఉంటారు. రాజ్యంలోని రాజ్యస్థానానికి ధైర్యంగా నిలిచి దయ, కీర్తి, దానం, సహనం, ధైర్యం, ఇలా అన్ని లక్షణాలతో రాజు రాజ్యాన్ని ఎలా నెరవేర్చుకుంటాడు అలా తమ వ్యక్తిగత జీవితంలో దూసుకెళ్తూ ఉంటారు. గజకేసరి యోగం కలిగిన వాళ్ళు నాయకత్వపు లక్షణాలతో ముందడుగు వేస్తారు. అందరినీ నడిపిస్తూ ఉంటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఉన్నత వర్గానికి చెందిన వారుగా కనబడుతూ ఉంటారు. ముఖ్యంగా వృత్తి వ్యాపారాల్లో మంచి కీర్తి ప్రతిష్టలను కలవారుగా ఉంటారు. ఎంతో జాలితో, దయతో, అందరితో ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఈ గజకేసరి యోగం కలిగిన వారు. ఇంతకు ముందు చెప్పుకున్న ఈ రాశుల వారు ఎవరో ఒకసారి చూద్దాం. ఇక మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మీనరాశి. మరి మీన లగ్నంలో ఉన్నవారు ఎవరైనా ఈ గజకేసరి యోగం పడుతుంది. అది ఎలాగా అంటే, మేషానికి దృష్టి కోణానికి అధిపతి గురువు, కర్కాటకానికి చంద్రుడు, సింహరాశికి రవి చంద్రుడు, ఇక ధనుసు రాశికి మీనరాశికి అధిపతి గురుడు చంద్రుల ఇద్దరు మిత్రులు. ఈ మిత్ర గ్రహాలు ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశుల్లో సంచరిస్తూ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు మీకు గజకేసరి యోగం పడుతుంది అని అంటారు. అలా ఈ గజకేసరి యోగంతో ఈ రాశులలో ఉన్నవారు దాదాపు 10 ఏళ్ల పాటు
తమ జీవితంలో మునుపెన్నడూ ఎరగని ఒక మార్గదర్శిని చూస్తారు. వీరు జీవితంలో కీర్తి ప్రతిష్టలతో ఒక ఊపును ఊపేస్తూ ఉంటారు. మరి మీ గ్రహ రాశుల సంచారం పరిశీలించుకుని మీరు కూడా ఇలాంటి గజకేసరి యోగం ఎప్పుడు రానుందో పరిశీలించుకోవచ్చు. 2025వ సంవత్సరంలో రాజయోగం పట్టబోతున్న 5 రాశులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025వ సంవత్సరం ద్వాదశ రాశులలో 5 రాశుల వారికి రాజయోగం పట్టబోతుంది. ఎప్పుడైనా సరే నవగ్రహాలలో ఒక గ్రహబలం ఉన్నట్లయితే తిరుగులేని విజయాలను సిద్ధింపచేసుకోవచ్చు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. దాదాపు 80% జాతక దోషాలను పోగొట్టే శక్తి గురుగ్రహానికి ఉంటుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. 2025వ సంవత్సరంలో ఈ గురు సంచారంలో మార్పు వల్ల 5 రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. 5 రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. దానికి కారణం ఏంటంటే మేషరాశి నుంచి చూసుకున్నట్లయితే గురువు మారినటువంటి వృషభ రాశి 2వ రాశి అవుతుంది. అంటే మేషరాశి వారికి ద్వితీయంలో గురు సంచారం ఉంటుంది. ద్వితీయం అంటే అది వాక్స్థానం, ధనస్థానం, కుటుంబ స్థానం అన్నమాట. కాబట్టి మేషరాశి వారికి 2025లో కుటుంబ జీవితం బాగుంటుంది. అలాగే కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి. ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా మంచి ఎదుగుదల ఉంటుంది. మీ మాటలకు విలువ, గౌరవం పెరుగుతాయి. కాబట్టి వాక్కు పరంగా, ధనపరంగా, కుటుంబ జీవితం పరంగా మేషరాశి వారికి 2025 గురు సంచారంలో మార్పు వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం కలగబోతుంది. ఆ తర్వాత గురు సంచారంలో మార్పు వల్ల 2025లో రాజయోగం పట్టబోతున్నటువంటి 2వ రాశి మకర రాశి. ఎందుకంటే మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురు సంచారం మారిన వృషభ రాశి 5వ రాశి అవుతుంది. అంటే మకర రాశి వారికి గురు పంచమ స్థానం సంచారం చేస్తున్నప్పుడు ఈ పంచమ సంచారం వల్ల మకర రాశి వారికి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి. సంతానం లేని మకర రాశి వాళ్లకు 2025లో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న మకర రాశి వారికి సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మీ పిల్లలు టాప్ పొజిషన్లో ఉంటారు. 2025వ సంవత్సరం మకర రాశి వారికి విశేషంగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గురు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న 2వ రాశి మకర రాశి. ఆ తర్వాత 2025లో రాజయోగం పట్టబోతున్న 3వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ గురు సంచారంలో మార్పు అనేది సప్తమ సంచారం అవుతుంది. వృశ్చిక రాశి వారికి గురువు 7వ సంచారంలో చేస్తూ ఉంటారు. ఈ సప్తమ సంచారం వల్ల ఈ రాశి వాళ్లకు 2025లో ఖచ్చితంగా పెళ్ళి అవుతాయి. చాలా కాలంగా పెళ్ళి అవ్వక, సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఈ 2025వ సంవత్సరంలో మనసుకు నచ్చిన వ్యక్తులతో పెళ్లి జరుగుతుంది. మంచి సంబంధం కూడా నిశ్చయం అవుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా గొడవలు కూడా తొలగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా ఉంటే దంపతులు 2025లో ఖచ్చితంగా కలుస్తారు. మీ లైఫ్ చాలా బాగుంటుంది. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు ఈ 2025లో సప్తమ గురు సంచారం వల్ల అదృష్టం బాగా కలుస్తుంది. కాబట్టి వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు, భాగస్వామ్య వ్యాపార సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. వృశ్చిక రాశి వాళ్లకు 2025లో అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది. ఆ తర్వాత 2025లో రాజయోగం పట్టబోతున్నటువంటి 4వ రాశి కన్యారాశి. కన్యారాశి వారికి గురువు 2025 నుంచి భాగ్యంలో సంచారం చేస్తాడు. అంటే 9వ స్థానంలో సంచారం చేస్తాడు. పూర్వజన్మ ఫలితం అనేది కన్యారాశి వాళ్ళ మీద పడుతుంది. ఆర్థికంగా కన్యారాశి వారికి తిరుగు ఉండదు. విపరీతంగా ధనలాభం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శత్రువులు తొలగిపోతారు. దిష్టి అనేది తొలగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా కన్యారాశి వాళ్లకు పూర్తవుతాయి. ఎందుకంటే భాగ్యస్థానంలో గురు సంచారం అనేది పూర్వజన్మ పుణ్య ఫలితాన్ని కలిగింపజేసి రాజయోగాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి అఖండ రాజయోగం పట్టబోతున్న 4వ రాశి కన్యారాశి. అలాగే 2025వ సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న 5వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి గురువు 2025 మే నుంచి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అసలు జ్యోతిష శాస్త్రం ప్రకారం 11వ స్థానం అంటే తిరుగులేని స్థానం. మట్టి పట్టుకున్న బంగారమే అయ్యేటువంటి స్థానం అన్నమాట 11వ స్థానం. కాబట్టి ఆర్థికంగా కర్కాటక రాశి వాళ్లకు 2025లో తిరుగు ఉండదు. ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. డబ్బు పరంగా విపరీతంగా కలిసొస్తుంది. వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు.
మీరు ఏ రంగంలో ఉన్నా మీరే నెంబర్ 1గా చక్రం తిప్పుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కూడా కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. ఖర్చులు అనేవి పెరుగుతాయి. శత్రు బాధలు తొలగిపోతాయి. అలాగే కోర్టు సమస్యలు పరిష్కరించబడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. కాబట్టి 2025లో ఈ విధంగా కర్కాటక రాశి వాళ్లకు గురుబలం వల్ల అదృష్టాన్ని సిద్ధింప చేసుకుంటారని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. కాబట్టి 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో అద్భుతమైన అఖండ రాజయోగం పట్టబోతుంది. 5 రాశులు మేషరాశి, మకర రాశి, వృశ్చిక రాశి, కన్యా రాశి, కర్కాటక రాశి, ఈ 5 రాశుల వాళ్ళు అద్భుతమైన విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింప చేసుకోండి. అలాగే ఏనుగు బొమ్మ ఇంట్లో ఏ దిక్కులో పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో, విశేష ఐశ్వర్య ప్రాప్తిని, అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింప చేసుకోవడానికి ఇంట్లో ఏనుగు బొమ్మ ఎక్కడ ఉంచాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలో ఏనుగు బొమ్మకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే అది అధికార పదవులకు సంకేతం. ఎందుకంటే రాజరిక హోదాకి సంకేతం. ఎందుకంటే రాజయోగానికి సంకేతం. కాబట్టి ఎవరైనా అధికారం పదవులు లభించాలన్నా, హోదా, స్టేటస్, గౌరవం, మర్యాదలు పెరగాలి, రాజయోగం పట్టాలన్నా ఇంట్లో ఏనుగు బొమ్మలు కానీ ఏనుగు ఫోటోలు కానీ తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి. అందుకే లక్ష్మీదేవి కూడా ఏనుగు తొండంతో నీళ్లు పోసుకొని అభిషేకం చేసుకున్నట్లుగా గజలక్ష్మీదేవి రూపంలో మనకు దర్శనమిస్తుంది. అందుకే తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే 2 ఏనుగు బొమ్మలను తెచ్చుకొని మీ ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి 2 వైపులా ఏర్పాటు చేసుకొని, లేదా లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఆ ఫోటోకి 2 వైపులా కూడా ఏనుగు బొమ్మలను ఏర్పాటు చేసుకోండి. లక్ష్మీ పూజలు ఏర్పాటు ఎప్పుడు కూడా చేసినా సరే లక్ష్మీదేవి ఫోటో కానీ విగ్రహానికి కానీ 2 వైపులా ఏనుగు బొమ్మలు ఉంటే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. లేదా ఏనుగు బొమ్మలు 2 తీసుకొని మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగా ఆ 2 ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసుకోండి. అయితే ఏనుగు బొమ్మలు మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగా ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆ ఏనుగు చూపులు అనేవి ఎంట్రన్స్ మీద పడకుండా ఉండాలి. అంటే ఎంట్రన్స్కి కొంచెం పక్కన ఏర్పాటు చేసుకోవాలి. వాటి చూపులు అనేది కరెక్ట్గా మెయిన్ ఎంట్రన్స్ మీద పడకూడదు, కొంచెం పక్కగా ఉండాలి. అలా ఏనుగు బొమ్మలను ఏర్పాటు చేసుకుంటే గల్లు గల్లుమని లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే మీకు డబ్బు పరమైన సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యలు పోవటానికి ఒక తెల్ల కాగితం తీసుకొని ఆ తెల్ల కాగితం మీద పెన్నుతో ధనం కలిసి రావాలి అని రాసి బొమ్మ ఏనుగు పాదానికి కాగితాన్ని ఒక రిబ్బన్తో కట్టండి. అప్పుడే ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి. అది కూడా ఎర్రటి రిబ్బన్తో కట్టాలి. మీకు డబ్బులు బాగా అవసరమైనప్పుడు ఇంట్లో ఏనుగు బొమ్మలు పెట్టుకొని ఏదో ఒక ఏనుగు బొమ్మ కాలికి తెల్ల కాగితం మీద డబ్బులు రావాలి అని రాసి కాగితాన్ని ఎర్ర రిబ్బన్తో ఏనుగు పాదానికి చుట్టాలి. ఏదో ఒక విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల డబ్బు సంపాదన అనేది పెరుగుతుంది మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే ఎప్పుడైనా సరే ఏనుగు బొమ్మకి సంపాదన పెరగాలి అని కాగితం మీరు రాసినప్పుడు నమః సర్వనివాసాయ సర్వశక్తియుతాయ మమాభిష్ట అంకుశ్వాస శరణగత వస్తల అని శ్లోకం చదువుకోండి. ఈ శ్లోకం అర్థం ఏంటంటే అన్ని శక్తులు కలిసి ఉండేటువంటి గజరాజా నీకు నమస్కారం, నన్ను అనుగ్రహించు అని అర్థం. అసలు ఇంట్లో ఏనుగు బొమ్మ పెట్టుకున్నప్పుడు మొదటిసారిగా శ్లోకం చదువుకుంటే ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. ధనం కావాల్సినప్పుడు ఎప్పుడైనా సరే కాగితం మీద రాసి రిబ్బన్తో ఏనుగు పాదానికి కట్టేటప్పుడు కూడా ఈ శ్లోకం చదువుకొని ఆ కాగితం ఏనుగు పాదానికి కడితే ఖచ్చితంగా మీకు ధనపరంగా కలిసి వస్తుంది. ఏనుగు విగ్రహాలు కాకుండా ఏనుగు ఫోటో ఏర్పాటు చేసుకోవాలనుకునే వాళ్ళు మీ ఇంట్లో తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఏనుగు పెయింటింగ్ ఫోటో ఏర్పాటు చేసుకోండి. గల్లు గల్లుమంటూ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింప చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క చిన్న లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.